కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కృషితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నేటికి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2 విడతలుగా 5,052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా తీసుకొచ్చారని తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీఎంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేస్తుందని ధ్వసమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యూసి పోలవరం ప్రాజెక్టు అథారిటీలను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం 2 కట్టర్లను ఉపయోగిస్తూ 136 మీటర్ల పొడవున 6,700 చదరపు మీటర్ల నేటికి పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి డి వాల్ నిర్మాణానికి 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు. మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా 2 దఫాలుగా వచ్చాయని అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మొన్న 2025 జనవరి 18వ తేదీన ప్రారంభించి ఇప్పుడు 2 కట్టర్లతో ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ ఇప్పటికే 136 మీటర్ల పొడవున 6,700 చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాల్ ఇప్పటివరకు పూర్తయినటువంటి పరిస్థితి. రేపు 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ అదేవిధంగా ఏదైతే 2027 డిసెంబర్కి ప్యారలల్ గానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈ డీవాల్ 3వ కట్టర్ కూడా పనులు ప్రారంభించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్ ఏదైతే ఉందో దాని నుంచి రక్షణ పొందేటువంటి విధంగా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమై రేపు మే నెల కల్లా ఆ యొక్క సపోర్ట్ డ్యామ్ కూడా పూర్తి చేసేటువంటి పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి ఏదైతే క్లియర్ రీచ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా అవి కూడా ప్రారంభమైనవి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా పోలవరం నిర్మాణం మాత్రమే కాదు ఎవరైతే పోలవరం ప్రాజెక్టుకి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం చూసాం నిజమైనటువంటి సంక్రాంతి మొన్న 2025లో సంక్రాంతిలో చూసాం. దగ్గర 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 990 కోట్ల రూపాయలు అక్షరాల ఆ నిర్వాసితుల అకౌంట్లలోకి చంద్రబాబు నాయుడు గారు పంపించారని అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ